ఇప్పుడు ఇండస్ట్రీలో ఇమేజ్ని బట్టి కథలు తయారు చేసే డైరెక్టర్స్ లేదా తమ ఇమేజ్ని బట్టి డైరెక్టర్స్ నుంచి కథలు వినే హీరోల గురించి మీ అభిప్రాయం ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా నేను చెప్పడం వల్ల కానీ ప్రయోజనం ఉండదు కానీ, బట్ స్టార్లు అలాగా కావాలని అనుకుంటున్నారేమో బహుశా, వాళ్ళు అలా చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక ఛాన్స్ కావాలి, ఒక టేక్ ఫర్ దట్ ఇన్స్టెన్స్ ఒక 5-6 years బ్యాక్ వినాయక్ అన్న డైరెక్టర్, వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు. సో అతను డైరెక్టర్ అయ్యాడు కదా, అతను జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ టైంలో ఒక కొంచెం పెద్ద సబ్జెక్టు చెప్తే నువ్వు పెద్ద హీరో అవుతావు అనుకున్నట్టుగానే అయ్యాడు కదా. ఒక విధంగా వాళ్ళు కరెక్టే, వాళ్ళ ఇమేజ్ని పెంచేటట్టుగా ఈ డైరెక్టర్ కథ తయారు చేయగలడు, కథ తయారు చేయించుకోగలడు అంటే డెఫినెట్గా దట్ ఈస్ దేర్. ఒక్క హాలీవుడ్లోనే ఆఫ్ ద రికార్డ్, ఆఫ్ ద బీట్ అండ్ ట్రాక్లోకి వెళ్ళగలరు. ఇప్పుడు బ్రూస్ విల్లిస్ చాలా కమర్షియల్ యాక్టర్, హిందీలో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది యాక్చువల్గా. కానీ ఇలాగే చూస్తారు. తెలుగు ఇండస్ట్రీ ఈజ్ వెరీ బిగ్ ఇండస్ట్రీ కింద లెక్క. అంటే వ్యూవర్షిప్ ఎక్కువ. ఇప్పుడు మీకు ఎలాగైతే వ్యూవర్షిప్ బాగుంటుందో అలాగే సినిమాలు చూసేవాళ్ళు ఎక్కువ ఇక్కడ. ఆ విధంగా మరి ఒక మంచి సుభిక్షమైన ఫిలిం ఇండస్ట్రీ కింద లెక్క. అందులో వీళ్ళు అలా కోరుకోవడం, వాళ్ళు అలా తయారు చేయడం అనేది మేబీ కరెక్ట్ కాబట్టి వాళ్ళు అలా చేస్తారేమో అనుకుంటాను. నాకు ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడు నాలాటోటితో సినిమా నేను చేస్తాను, మీరు డిఫరెంట్ సినిమాలు అంటున్నారు కదా, డిఫరెంట్ పాయింట్లో కూడా చేయొచ్చా అని, నాతో డిఫరెంట్ సినిమా చేయండి అంటే డెఫినెట్గా. ఇప్పుడు గౌతమ్ మీనా నేను మేడ్ ఏ ఫిల్మ్ విత్ ఇంగ్లీష్ అడాప్షన్, అది కమల్ హాసన్ తోటి ఒక సినిమా చేశారు, తెలుగు లేదు డబ్బింగ్ కూడా అయింది. సో దట్ ఈస్ ఒక ఇన్వెస్టిగేటివ్ ఫిలిం. ప్రతి ఆల్టర్నేటివ్ ఫిలిం హాలీవుడ్లో ఇన్వెస్టిగేటివ్ ఫిలిం ఉంటుంది. మనకు అది కొత్తగా అనిపించింది, పీపుల్ యాక్సెప్టెడ్. రాఘవన్ అనేది సినిమా రిలీజ్ చేశారు కదా. సో లైక్ దట్ ఇప్పుడు ఇక్కడ చాలా ఇమేజ్ ఉన్న మంచి యాక్టర్లు, స్టార్స్ ఉన్నారు మనకి తెలుగులో. వాళ్ళకు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చేయొచ్చు. చేయటం అనేది డెఫినెట్గా వాళ్ళు ఇఫ్ దే యాక్సెప్ట్, స్కై ఇస్ ద లిమిట్. అంత ఇమేజ్ ఉంది కాబట్టి, బికాజ్ వాళ్ళు దే కెన్ రూల్ ద క్రౌడ్. కానీ వాళ్ళ మనసులో పెట్టుకుని పాత సినిమాల్లాగే ఇమేజ్ని పాడవకుండా ఈ డైరెక్టర్ చేస్తున్నాడు అనేది మటుకు ఇట్స్ వెరీ లిమిటెడ్ అంటాను నేను. ఇట్స్ వెరీ లిమిటెడ్ కామన్ సెన్స్. ఏదో స్టార్ అయ్యి ఉండొచ్చు, ఇతను అయి ఉండొచ్చు అన్న, అతను అదే సర్కిల్లో పెంచుతున్నారు మీరు, అంతే కదా. వేరే ఇఫ్ యూఆర్ బ్రింగింగ్ పీపుల్ ఎందుకు చూడరండి నన్ను. రామారావు గారు ఎంత పెద్ద పెద్ద సినిమాలు తీసేటప్పుడు సర్దార్ పాపారావు లాంటి సినిమా యాక్ట్ చేయలేదు. ఈ యాక్టెడ్ ద ఏజ్ అంటాను. యూ షుడ్ యాక్ట్ ద ఏజ్. ఈ పిల్లలందరూ హీరోలు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టేసి మనం ఎత్తుకునేటప్పుడు స్టిల్ యూ వాంటెడ్ టు యాక్ట్ లైక్ యువర్ సన్. ఇఫ్ ఎనీబడి ఈజ్ డూయింగ్ దట్ విచ్ ఈస్ అబ్సర్డ్, వాట్ ఐ ఫీల్, అది కరెక్ట్ కాదు. యాక్టింగ్ ద ఏజ్ అనేది కావాలి. అలా చేస్తే మంచి సబ్జెక్ట్ చెప్పగల సత్తా ఉన్న వాళ్ళు వస్తారు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్ ఆర్ సో మెనీ అడాప్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొత్త సినిమా వద్దు డెఫినెట్గా, ఇది నేను వేరే ఉద్దేశం చెప్పలేదు. కానీ స్టార్స్ కూడా దే కెన్ యాక్సెప్ట్ న్యూ జోనర్ ఫిలిమ్స్ చేస్తే వాళ్ళు చాలా ప్రేక్షకులు ఎందుకు చోట చూస్తారండి. యాక్చువల్లీ దే ఆర్ ఆల్సో చేంజింగ్ కదా. ఇప్పుడు ఆల్ న్యూ క్రౌడ్ హెస్ కమ్, న్యూ జనరేషన్ హ్యావ్ కమ్. చాలా కొత్తగా ఉందని చూస్తారు. వాళ్ళు చూస్తారా? ఎందుకు చూస్తారు? చిరంజీవి గారు అంటే ఒక ఇమేజ్ ఒకటి మెయింటైన్ చేయాలి, వెంకటేష్ అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ ఒక ఇమేజ్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు బుల్షిట్. వాట్ ఇమేజ్ ఈజ్ దేర్? ఏ సినిమా బాగుంటే సినిమా బాగుండాలి, కంటెంట్ బాగుండాలి, బాగున్నా బికాజ్ వాళ్ళకి అంత ఇమేజ్ ఉంది. దే ఆర్ బ్లెస్డ్ విత్ సో మచ్ ఆఫ్ ఇమేజ్. మనం చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ చట్టం చుట్టూరు తిరిగే సినిమాలే వీళ్ళు కూడా కథ అల్లుకుని వెళ్తారు 10 మందితో కూర్చొని. దట్ యాక్చువల్లీ అది పెద్ద హెల్దీ ప్రాసెస్ కాదు. అది ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. పెద్ద హెల్దీ ప్రాసెస్ ఏం కాదు. ఇంకా వాళ్ళ ఏజ్కి సంబంధించినట్టుగా పీపుల్ షుడ్ యాక్ట్, యాక్టర్స్ స్టార్స్ షుడ్ యాక్సెప్ట్. మంచి అవి కూడా పవర్ఫుల్ సినిమా. యాంటనీ కిన్ యాక్టెడ్ అండ్ ఎంతమంది వాళ్ళకి ఇమేజ్ ఉండాలే కానీ ఇమేజ్ని బాగా వాడుకోవడంలో హాలీవుడ్ వాళ్ళు తర్వాతే 5 రోజులు అడుగుతారు డేట్లు. ఆ హీరోవి అతను పెట్టిన మొత్తం సినిమా తీస్తారు. లైక్ క్యాప్టెన్ టామ్ హ్యాంక్స్ పెట్టి తీశారు. అది ఎన్ని రోజులు ఇచ్చుంటాడు? మహా అయితే 5 days 10 days ఇచ్చుంటాడు. బ్రహ్మాండమైన సినిమా తీశారు. ఇవన్నీ ఇంటీరియర్ కదా, అలా ప్లాన్ చేస్తున్నారు. అలాగా ఐ వాస్ టోల్డ్ సర్కార్ ఆల్సో వాజ్ మేడ్ విత్ వెరీ ఫ్యూ డేట్స్ ఆఫ్ అమితాబ్ బచ్చన్. చాలా మంచి సినిమాలో మంచి సినిమా, అదొక మంచి సినిమా. సో అలాగా
వీళ్ళకి కూడా కొత్త అవుతాయి. ఎందుకంటే అంటే ఒక దాని నుంచి బయటపడలేదు. ఇన్ని పాటలు, ఇన్ని డ్యాన్సులు, దట్స్ ఆల్ నాట్ కరెక్ట్. అన్ని పాటలు, అన్ని డ్యాన్సులు యంగ్ హీరోస్ కెన్ డ్యాన్స్, పెద్దవాళ్ళు దే కెనాట్ యాక్సెప్ట్. అదేదో సినిమాలో ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది కమల్ హాసన్. నవ్వి జనాలు గోల పెట్టేస్తారు ఆ సినిమా. ఉత్తమ్ బిల్లినో ఏదో సినిమాలో, ఉత్తమ్ బిల్లి కదా, ఉత్తమ్ బిల్లి కంటే ముందు సినిమా వాడు ఫ్లాపు. అతను ఇంతలా పొట్టేసుకుని యూస్ సింగింగ్ ఏ సాంగ్ విత్ ఎన్ యంగ్ గర్ల్ కమల్ హాసన్. ఎంత ఏ సినిమా అది నేను ఎక్కడో కానీ చూస్తుంటే భరించలేక ఐ వాక్డ్ అవుట్. ఫస్ట్ సాంగ్ పెట్టేసారు. ఏదో ఈ మధ్యన రీసెంట్ రిలీజ్. కరెక్ట్ బ్రహ్మచారి టైప్ ఏదో ఉంటుంది ఇంకోటి. అది వాట్ ఈస్ ఇట్, పేరు గుర్తులేదు. అవును, అవాయిడ్ టు షుడ్ డాన్స్. ఒకప్పుడు కమల్ హాసన్ వాజ్ అ డ్రీమ్ బాయ్. నౌ యు ఆర్ నాట్. ఇఫ్ యూ హ్యాడ్ ఎ సన్ యూ వుడ్ హ్యావ్ బీన్ ఎ డ్రీమ్ బాయ్ బహుశా. ఈ హైరార్కీ కంటిన్యూ అయితేనే. వాట్ ఐఎమ్ సీయింగ్ అదర్వైజ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. లైక్ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు కదా, మెల్ గిబ్సన్ వాళ్ళు, అలాగే కొన్ని యాక్ట్, యాంటనీ క్విన్, రెడ్ఫోర్డ్ అంటే వీళ్ళందరూ అలాగే ఎందుకు చేయరండి. అస్తమానం వాళ్ళ గురించి చెప్తున్నాను కదా, ఎవరో ఒకళ్ళు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి కాబట్టి, మనకంటే హాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ కాబట్టి చెప్తున్నాను. కానీ అలా మన వాళ్ళు కూడా ట్రై చేస్తే ఎదుగు చూడటం ఫ్యాన్స్ చూస్తారు. ఎన్టీ రామారావు గారు ఎంత ఫ్యాన్స్ ఉండేవారండి. మరి ఆయన బొబ్బులి పూలి అటువంటి సినిమాలు, బడి పంతులు లాంటి సినిమాలు ఆయన యంగ్లో ఉన్నప్పుడు చూశారు. అలాగా కొంచెం మారిస్తే మన వాళ్ళు కూడా చూస్తారు. దే వాంటెడ్ లైక్ మలయాళం వాళ్ళు ఒక్కళ్ళే కదా, వాళ్ళు అంటారు మీ తెలుగులో ఎప్పుడు చూసినా డ్యాన్స్ చేయాలి, రంగురంగుల బట్టలు వేసుకోవాలంటే. అవర్ పీపుల్ ఆర్ ఆల్మోస్ట్ హ్యాపీ పీపుల్ అంటాను. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు కవర్ చేస్తూ ఉంటాం. నేను ఒకసారి మమ్మూటికి ఖర్చు చెప్పడానికి వెళ్ళి మేమంతా కలివిడిగా ఉంటున్నాము ఆ టైప్లో అన్నారనమాట. మా వాళ్ళు ఉంటారు యాక్చువల్గాను, బట్ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్. మీరు ఈ డిస్కషన్ టైం లేదు వాళ్ళకి. దే హ్యావ్ మెనీ బెటర్ థింగ్స్ టు డూ. ఎవ్రీబడి ఈజ్ ఎ బిగ్ స్టార్ దేర్. యూ మీన్ అండర్స్టాండ్ వాట్? అక్కడికి వెళ్తే మనం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఇండస్ట్రీ కదా. సో అదర్వైజ్ దే ఆర్ ఆల్సో ఇండియన్స్ అనుకోండి. అంటే వాళ్ళు దే ఆర్ లిటిల్ మోర్ మెచ్యూర్డ్, ఆడియన్స్ మెచ్యూర్డ్ కాబట్టి వాళ్ళకి వచ్చే సినిమాలు లైక్ మమ్ముట్టి యాక్సెప్టెడ్ టు యాక్ట్ ఫర్ అడూరు గోపాలకృష్ణ, మధులికల్ అనే సినిమా యాక్ట్ చేసి ఎవ్రీ స్టార్ అనుకుంటాడు ఒక మంచి డైరెక్టర్ సినిమాలు చేస్తే 1 or 2 మైల్ స్టోన్స్ కింద ఉండిపోతాయని చెప్పేసి. అటువంటి జనాలు కూడా చూస్తారు. హౌ మెనీ ఫిల్మ్స్ శశిత్ర మేడ్ విత్ సౌమిత్ర చటర్జీ, హౌ మెనీ ఫిల్మ్స్ గౌతమ్ ఘోష్ హాజ్ మేడ్ అండ్ ఆల్ దిస్. అంటే అలా తీయమని కాదు, వీళ్ళకు కూడా అంత సమర్థత ఉంది. కమర్షియల్గానే తీయండి, కమర్షియల్ ఇంగ్రీడియంట్స్. కానీ వే బ్యాక్ 30 years బ్యాక్ మీరు చేసిన విన్యాసాలు ఇప్పుడు చేస్తే అసహ్యంగా ఉంటుంది. దే లాఫ్ ఎట్ యూ పీపుల్. ఐ విల్ ఛాలెంజ్. అప్పుడెప్పుడో డ్యాన్స్ చేశాను, ఇప్పుడు డ్యాన్స్ చేసిన ఒక పెద్ద స్టార్ చేశాడు అనుకోండి, దే విల్ లాఫ్ ఎట్ యూ. అండర్స్టాండ్? దానికి సంబంధించినట్టుగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బాగా చేశారు ఆ ఏజ్ గ్రూప్. ఈ మధ్య కాలంలో నాకు నచ్చింది ఆ సినిమా, ఆయన నాగార్జున యాక్ట్ చేసిన సినిమా ఊపిరి కదా. ఊపిరి ఫ్రెంచ్ ఫిల్మ్. ఇంకా బాగా తీయొచ్చు యాక్చువల్గా. ఊపిరి వాజ్ నాట్ వెరీ వెల్ మేడ్, ఇంకా బాగా తీయొచ్చు. ఎక్స్ట్రా చేసింది ఏమి లేదు అందులో, ఎక్స్ట్రా బాగా పెట్టవలసింది. కానీ విలేజ్ కూడా వెళ్ళి అక్కడ ఏమైనా చేస్తారనుకున్నాను. అలా సోగ్గాడ చిన్న ఆయన సినిమా పేరు అదే కదా, సోగ్గాడ చిన్న ఆయన. ఎక్సలెంట్ ఫిల్మ్ అది, వితౌట్ ఎనీ ప్రిటెన్షన్స్. చక్కగా ఈ యాక్టెడ్ ఈజ్ ఏజ్. డ్యూల్ క్యారెక్టరే కామెడీ ఫ్లిక్ అయినా కూడా ఒక అతను లిటిల్ అబ్సెంట్ మైండెడ్, ఇది ఒకటి, అది వెరీ వెల్ కన్సీవ్డ్. లేటెస్ట్గా నాకు నచ్చింది, హృదయపూర్వకంగా నవ్వుకున్న సినిమా ఏంటంటే దట్ ఫిల్మ్. ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్, వెరీ గుడ్. సో ఈ యాక్టెడ్ ఈజ్ ఏజ్. పీపుల్ ఆల్రెడీ నోస్ దట్ హీ హ్యాజ్ 2 sons, హ్యాండ్సమ్ సన్ కదా. ఇప్పుడు నవీ అగైన్ ఈ సన్ క్యారెక్టర్ అంటే అలా అతను యాక్ట్ చేయకుండా ఈ ఆల్వేస్ ఫర్ ఇట్, ఈజ్ ఆల్వేస్ యాక్చువల్గా హీ వెల్కమ్స్ లిటిల్ కమర్షియలే, బట్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉన్న స్టార్స్లో నాగార్జున ఇస్ వన్ అమాంగ్ దెమ్. కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ ఈ విల్ గో, నాట్ పూర్తిగా అవుట్ ఆఫ్ బాక్స్ కాదు కానీ. అండ్ ఆల్సో వెంకటేష్ ఈజ్ ఎక్సలెంట్లీ, బట్ యాక్చువల్లీ ఈ లైక్స్ టు యాక్ట్ యాజ్ అన్ యాక్షన్ అనుకుంటా పాపం. బట్ పీపుల్ లైక్ హిమ్ యాజ్ మోర్ యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్. దే thoroughly enjoy his performance, and he is a good performer also. In a due course of his experience, తయారైన నటుడు స్టార్ వెంకటేష్. విత్ ఫిలాసాఫికల్గా తయారైన, బికాస్ ఈస్ గాట్ దట్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా టాకింగ్ కూడా లేకుండా. he doesn't comment on anything, I think. Hi, you are watching iDream Media. please subscribe for more videos.